ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈరోజు ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, రెండోది విజయసాయిరెడ్డి కుటుంబం, మూడోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం. పొరపాటున మన భూమి పైన మన ఇంటి పైన వాళ్ళ కన్ను పడితే కొత్త పత్రాలే సృష్టిస్తారు. ఏకంగా రాత్రికి మన భూములే కాజేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఈ రోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏకంగా ప్రైవేటీకరణ చేయడానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖంగా విశాఖ ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా విశాఖపట్నానికి జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, కనీసం డిపిఆర్ పంపించలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, ఒక్క ఫ్యాక్టరీ తెరిపించలేడు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క ఎకరానికి ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నానికి ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకురాలా, ఒక్క కంపెనీ తీసుకురాలా. ఎంత అన్యాయమో చూడండి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. దస్పల్ల భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, ఎక్కడ చెరువు ఉన్నా రాత్రి ఆ చెరువుని కప్పేసి ఆ భూములు కాజేస్తున్నారు. మన ఎదురుగానే సింహాచలం కొండలున్నాయి, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తే ఈ కొండలు కూడా కాజేస్తున్నారు ఈ వైకాపా నాయకులు. మనం చూసాం, ఋషికొండకు కూడా గుండు కొట్టేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు విలువైన ప్యాలెస్ అవసరమా? నా తాతగారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. ఏనాడు ఇలాంటి ప్యాలెస్లు మేము చూడాల. ఆ ప్యాలెస్ లో ఉన్న ఒక్క రూము వాళ్ళు మొత్తం ఇల్లంత ఉండే. ఎంత అన్యాయం చూడండి. ఆ భవనాలు తిరిగి ప్రజల కోసమే వాడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా జీవీఎంసీలో ఎలాంటి అవినీతి జరుగుతుందో మీరు చూస్తున్నారు. పన్నులన్నీ పెంచారు, కానీ రోడ్ లేరు, డ్రైన్ లేరు, ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం కట్టలేదు. ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఈ రోజు ఏకంగా రాజకీయ కేంద్రంగా మార్చారు. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా? 2019లో ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో 29వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీని 76వ స్థానాలకు తీసుకెళ్లాడు. చెయ్యని తప్పు లేదు అక్కడ. ఆ ప్రసాద్ రెడ్డికి నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్, నీ పేరు ఎర్ర బుక్ లో ఉంది. రేపు మా అధికారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించేదానికి కూడా నేను వెనకాడనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా మన పశ్చిమ నియోజకవర్గంగా వచ్చే గల ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, హెచ్బిసిఎల్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు అసలు పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగం. ఇక్కడున్న గన్నబాబు గారి నాయకత్వంలో 7,000 టిట్కో ఇళ్లకి ఆనాడు పునాదేశం పనులు ప్రారంభించాం. పెద్దలు చెప్పినట్టు గోపాలపట్నంలో 30 పడకల ఆసుపత్రి కట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కలలుగా దశాబ్దాలుగా కలగా ఉన్న ఎన్ఏడి ఫ్లైఓవర్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్ఎస్టీఎల్ రోడ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇండోర్ స్టేడియంలు, కమ్యూనిటీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే దానికి. ఆనాడు హుదూద్ వచ్చింది. హుదూద్ వస్తే
సొంత కుటుంబం కాదని విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నం ప్రజలే ఆయన కుటుంబం అని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి తెలీదు, ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కేవలం 10 నిమిషాలే ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి బయలుదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు బాబు గారు, గన్నబాబు గారు కలిసి ఎలా మీకు సేవ చేశారో మీ అందరు తెలుసు. అందుకే గాలి మొన్న వైకాపా వైపున్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. మీరు చూస్తారు కదా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నియోజకవర్గాలకి ప్రత్యేక నిధులు కేటాయించి కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా వైకాపా ఇన్ఛార్జీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేమో. రోజుకొకడు వస్తాడు, పోతారు. వాళ్ళ గురించి నేను పెద్ద మాడదలుచుకోలేదు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూతపడిన ఎల్జీ పాలిమర్స్ భూమిలో మళ్లీ కలుషితం లేని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అన్నట్టు గతంలో ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మళ్లీ పరిశ్రమ తీసుకొస్తాం. స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ వెళ్తుంది. విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు. 30 సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది. దాని తర్వాత ఏకంగా సంవత్సరంకి ఒక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది. అందుకే ఆ భస్మాసురుడిని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. విశాఖపట్నం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చూశాను. హైదరాబాద్కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అవసరమైన వేరకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి టిట్కో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. టిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఒక ఇటుక కూడా వాడరు, డైరెక్ట్ గా సిమెంట్ పోస్తారు. అంతేకాదు ఆ కమ్యూనిటీకి అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు. పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలుపెట్టింది ఆ టిట్కో ఇల్లు. తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో గానీ మన పార్టీకి మన అధ్యక్షులు ఒక్క పిలుపు చాలు. రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చే కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. అంతెందుకు భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా చేశాం. ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు కార్యకర్తలు పిల్లల్ని చదివించుకోవడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు నాకు ఇచ్చి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడున్న కార్యకర్తలను ఒకటే చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీ
వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరూ కూర్చోబడుతుందండి. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ని మేము అరెస్ట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసులు నేను భయపడతానాయా జగన్? దమ్ము ధైర్యంతో ప్రజల్లో నేను తిరిగా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేనే లేదు. మనందరం చూసాం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని అడ్డగోలుగా అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించి 53 రోజులు బంధించాడు ఈ సైకో జగన్. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. ఆనాడు బాబు గారిని కలిసేదానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపేశారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. అందుకే ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపాకి పేటీఎం కుక్కలున్నాయి, వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే అడ్డగోలుగా పోస్టులు పెడతారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడతారు. పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ పోస్టులు పెట్టిస్తుంది ఈ వైకాపా పార్టీ. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలా, అందరం కలిసికట్టుగా ముందరికెళ్లాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటికే పవన్ అన్న చెప్పారు, ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి ఇటు జన సైనికులు అటు పసుపు సైన్యం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ శంకారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇప్పటికీ మీ అందరికీ కిట్ ఇచ్చాం. గణబాబు గారు కిట్ తీసుకొస్తారా? మీ అందరికీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 చొప్పున బంచ్ చేసి క్యాలెండర్లు ఇచ్చాం. ఇలా కనీసం 10 ప్రతి గడపకి మీ ఇంటికి మేము పంపిస్తాం. ఈ క్యాలెండర్ ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది, ఈ సంవత్సరం క్యాలెండర్. ఈ బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. తీసుకెళ్తారా? అదేవిధంగా మీ అందరికీ ఈ కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది ఎందుకు ఇచ్చామంటే బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్, పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఈ 6 హామీల గురించి ప్రజలతో చర్చించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి మనందరం గుర్తుపెట్టుకునేదానికి 6 హామీలు ఈ కార్డు కూడా ఇచ్చాం. దీంతో పాటు సైకిల్ ఇచ్చాం. సైకిల్ పెట్టుకుని 2 నెలలు ప్రతి గడప దొక్కాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఇంకా ఎండాకాలం వచ్చింది, పసుపు టోపీ కూడా ఇచ్చాం. ఈ క్యాప్ పెట్టుకుని తిరగాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. గతంలో బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మనం చేశాం. ఈ కార్యక్రమాలని జయప్రదం చేశాం. ఏ కార్యకర్తలు అయితే బాగా పనిచేశారో వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా మన ఇష్టం జరిగింది. ఇక్కడ చాలా మందికి చేర్చాము. వాళ్ళు ఎత్తి చూపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈ అవార్డు ఇచ్చాం. టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాం. ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బాగా పనిచేయలేదో తెలుసుకునే దానికే ఇది మేము ఇష్టం జరిగింది. బాగా పనిచేసే వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇష్టం జరిగింది. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు, ఇది మీరు గర్వంగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళండి. బాబు గారిని కలవాలన్నా కూడా ఇది మీకు ఒక తాళంగా పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. సో బాగా కష్టపడిన కార్యకర్తలు మేము గుర్తిస్తాం. దయచేసి బాట్ వాడి ప్రతి గడపకి మన ఇచ్చే హామీలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన
తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవాలి, గుండు పైన చేయి పెట్టుకుని ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇందాక మర్చిపోయాం, ఒక సింహాచలం గ్రామ సమస్య కూడా మనకుంది, భూ సమస్య. అది మొన్న వేపగుంట గ్రామంలో జరిగిన సభలో లోకేష్ గారు ప్రకటన చేశారు. డెఫినెట్ గా మన ప్రభుత్వం వచ్చినాక ఆ ఇళ్ల మరమ్మతులకు కానీ ఇళ్ల కట్టుకోవడానికి కానీ తప్పనిసరిగా తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పుడు ప్రతిజ్ఞ. మీరు మీ పేర్లే చెప్పుకోండి. గణబాబు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు తిరిగి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్, జై లోకేష్, జై జై లోకేష్.